దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దిన వాక్యము మరి యేసయ్య చెప్తున్నట్టుగా మరి నేనే ద్వారము అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 6వ వచనం మనం చదివినప్పుడు మరి నేనే అని చెప్పినటువంటి మాటలు 7 ఉన్నాయి. మరి 3 మనం ధ్యానించాము. 4వదిగా మరి యేసుక్రీస్తు పరలోకానికి తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఆయనే ద్వారముగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇది మనము ఏ రూట్ నుంచి వచ్చినా కూడా ఒక మెయిన్ డోర్ ఉంటుంది. ఆ డోర్ త్రూ మనం వెళ్ళాలి. ఆ డోర్ మూసేస్తే మరి అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, లేకపోతే మరి ఇవన్నీ సిస్టమ్స్ ఉంటాయి. దాని త్రూవే మనం వెళ్ళగలం, కానీ ఇంకొక వేలో మనము వెళ్ళే దానికి వీలు లేదు. దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. మరి ఆయన వద్దకు మనం వెళ్ళాలంటే మనకు మార్గం ఒక్కటే, ద్వారం ఒక్కటే. ఆ ద్వారము గుండానే మనము ప్రభు చెంతకు వెళ్ళగలం. మరి ఆ ద్వారములో మనం వెళ్ళకుండా ఉండడానికి చాలా మరి దొంగలు, దోచుకునేవారు, నాశనం చేసేవారు, మోసగాళ్ళు, మరి అనేకమైన పేర్లు పెట్టుకున్నటువంటి వారు వచ్చి మరి ప్రవక్తలు అనండి, మరి ఎవరైనా అనండి, దేవునికి విరుద్ధంగా నేనే దేవుడనని, మరి నా ద్వారానే మీరు పరలోకానికి వెళ్తారని, ఇదే రక్షణ మార్గం అని అలా చెప్పినప్పుడు మరి నమ్మొద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా దొంగలు. సాతానుడు అబద్ధికుడే కాదు, వాడు దొంగ. వాడు హత్య చేయడానికి, నాశనం చేయడానికి, మరి దోచుకోవడానికే వస్తాడు, కానీ దొంగ మరి దేనికి రాడు. ఆ రీతిగా ఇన్నోసెంట్ పీపుల్ని దోచుకోవడానికి, అది ఎవరైనా సరే, నీ యొక్క మా దగ్గర ఏమున్నది, మేము పేదవారము, మా దగ్గర చదువు లేదు అంటే నీ అందు ఆత్మ ఉన్నది, అది శ్రేష్టమైనది, అది జీవాత్మ, దేవుని యొక్క ఆత్మ మరి నీలో పెట్టబడి ఉన్నది, జ్ఞానాత్మ కూడా ఉన్నది. అయితే మనము డెసిషన్ మాత్రం మనం తీసుకోవాలని చెప్పాను కదా. మరి దుష్టుడు వచ్చి మనని, మన తలంపులను దోచుకోవడం, మన శరీరాలను దోచుకోవడం, మోసపుచ్చడం, లాస్ట్కి హత్య చేయడం పని అలా అనేకులను వాడు మరి చంపాడు, నాశనం చేశాడు, దోచుకున్నాడు. మరి మన దగ్గర ఉన్నటువంటి ఆత్మ నిరంతరము ప్రభుతో ఉండాలంటే మనము ఒకే ఒక మార్గంలో మనం వెళ్ళాలి. అది క్రీస్తు యొక్క ద్వారం ద్వారానే మనం వెళ్ళగలం. యూ వాంట్ టు డూ ఎనీథింగ్, యూ డూ ఇట్. బట్ అట్ లాస్ట్ బస్లో రా, సైకిల్లో రా, ఏరోప్లేన్లో రా, నువ్వు ఆ స్కూల్ గేట్కి వచ్చినా, కాలేజ్ గేట్కి వచ్చినా ఆ గేట్ త్రూ అయినా వెళ్ళాలి. ఇంకా నువ్వు అక్కడ పోయి సేవ్ చేయడానికి వీల్లేదు. అలాగే క్రీస్తు మార్గంలో మరి మనం వెళ్ళాలి. ఆయన ద్వారానే మనము వెళ్ళాలి. ఈ ద్వారము ఆయన మన కొరకు తెరిస్తే మనం వెళ్ళగలం. ఆ ద్వారాన్ని ఆయన మూసేస్తే ఎవరు కూడా మరి తెరవలేరు. మరి మన దేవుడు మనం అనుకున్నట్టు మన శక్తితోటి, మన జ్ఞానంతో, మనకున్న 4 రోజుల జీవితంతో పోల్చుకోవడానికి వీల్లేదు. దేవుడు చాలా బలమైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, జ్ఞానం కలిగినటువంటి దేవుడు, మనుషులను నిర్మించినటువంటి దేవుడు, మనుషులను మట్టిగా మార్చగలిగినటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, గొప్ప దేవుడు అంటున్నాడు, నేనే ద్వారము, నా తప్ప వేరే ద్వారము లేదు. మరి ఈ దినమున అనేక మంది మోసపోయి తమ ప్రాణాలు పోగొట్టుకొని విచారములు, దుఃఖములు, బాధలు ఉన్నటువంటి వారందరికీ దేవుని యొక్క పిలుపు, మరి ఒక్కసారి ఇన్విటేషన్, నేనే ద్వారం అంటున్నాడు. వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. వితౌట్ మీ, if you are not entering through me, there is no other door in heaven. ఇంకొక ద్వారం అనేది లేదు, ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు.
మరి మనము అందరం జీవించాలనుకుంటున్నాము. ప్రభుతో ఉండాలనుకునేటువంటి వారు ప్రభు మార్గంలో నడిచి ఆయననే ద్వారం కాబట్టి ఆ ద్వారము గుండానే మరి వెళ్ళుటకు మరి నిత్య జీవంలో ఉండుటకు దేవుడు సహాయం చేయను కాక. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. అనేకమైన ద్వారాలు ఉన్నప్పటికీ నీవే మాకు ద్వారముగా మరి ప్రభా పరలోకానికి ద్వారముగా మేము ఎంట్రన్స్, యు ఆర్ ద ఎంట్రన్స్ లార్డ్. నిన్ను విడిచి మేము ఎన్ని ద్వారాల వెంటిలా వెళ్ళినా కూడా గమ్యాన్ని చేరలేము. దయ చూపించి ప్రభా గుడ్డితనంలో ఉన్నవారిని, బంధకాలలో ఉన్నవారిని, ప్రభా అనేకమైన తప్పు త్రోవలలో వెలుచిన వారిని మీ చెంతకు నడిపించి మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.